ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మనమందరము కలిసి ప్రభును స్తుతించే అవకాశాన్ని ప్రభు మనకు దయచేసి ఉన్నారు. ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యమును చదువుకుందాం. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించెదను. ప్రియ దేవుని బిడ్డలారా, భూలోకములో మనము చూస్తూ ఉన్నప్పుడు మన జీవితాలలో తల్లి దగ్గర దొరికే ఆదరణ కంటే ఏది గొప్పగా మనకు కనిపించదు. చిన్నతనములో బిడ్డ చిన్నగా ఉన్న సమయంలో ఆ బిడ్డ ఎవరు ఎత్తుకున్నా ఊరుకోడు, ఆ ఏడుపు అలాగే ఏడుస్తూ ఉంటాడు. కానీ తల్లి ఆదరణ ఆ బిడ్డకు దొరికేసరికి వెంటనే ఊరుకుంటాడు కదా. చూసిన వాళ్ళందరూ అంటారు, అమ్మ ఎత్తుకోగానే ఏడుపు అంతా ఏమైపోయింది అంటారు. ఎందుకంటే తల్లి దగ్గర దొరికే ఆదరణ చాలా ప్రత్యేకమైనది. ఈ లోక ప్రేమలన్నింటిలో కూడా తల్లి ప్రేమ గొప్పదని మనం వింటూ ఉంటాం. తల్లి దగ్గర దొరికే ఆదరణ చాలా గొప్పది. అయితే దేవుడు తన బిడలతో మాట్లాడుతూ ఉన్నారు. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరిస్తాను అని ప్రభు మాట్లాడుతున్నారు. అబ్బా, ఎంత మంచి మాట దేవుడు మనతో మాట్లాడుతున్నారండి. నేను మిమ్మల్ని ఆదరిస్తాను. ఎలా ఆదరిస్తాను? తల్లిలా ఆదరిస్తాను. తల్లి ఆదరణ చాలా గొప్పది. దేవుడు అంటున్నాడు, తల్లి ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను. దేవుడే ఈ మాట అన్నప్పుడు ఇంకంతకు మించి ఏముంటుంది చెప్పండి? ఈ ఉదయకాల సమయంలో ఏ విషయంలో నువ్వు ఆదరణ కోల్పోయి గలిబిలి మనసుతో ఉన్నావో దేవుడు నీతో మాట్లాడుతున్నారు. తల్లి ఎలాగైతే ఆదరిస్తుందో ఒక బిడ్డను, అలా దేవుడు నిన్ను ఆదరిస్తానని మాట్లాడుతున్నారు. దేవుని యొక్క ఆదరణ నీకు కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడారు. తల్లి ఆదరించినట్లు మమ్మల్ని ఆదరిస్తానన్నందుకు వందనాలు ప్రభువా. ఈ ప్రార్థనలు ఏకీభవించిన బిడ్డలు ఎవరైతే మనసు కృంగి వేదనతో ఉండి ప్రభు ఆదరణ కొరకు ఎదురు చూస్తున్నారో అట్టి బిడ్డలందరినీ కూడా మీరు ఆదరించమని ప్రార్థన చేస్తూ మీ నామమును బట్టి నిబిడలను దీవించి ఈరోజు నిబిడల పనులు చేసుకుంటూ ఉంటుండగా వారి పనులన్నిటికీ తోడుగా ఉండి వారి అవసరములన్నీ కూడా తీర్చి వారి చేయి పట్టుకుని మీరు నడిపించమని యేసుక్రీస్తు వారి యొక్క నామం పేరట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.